హలో మై డియర్ స్వీట్ సోల్స్, నేను మీ విరీషా వసంత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి. రైనీ సీజన్ వచ్చేసిందండి. బయట వర్షం, చల్లని వెదర్లో వేడివేడిగా ఏమైనా తినాలన్న క్రేవింగ్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి, కాదంటారా? అయితే ఎప్పట్లా మిర్చి బజ్జీ, ఆనియన్ బజ్జీ లాంటివి కాకుండా బ్రెడ్తో బజ్జీ ప్రిపేర్ చేసుకొని తిందాం రండి. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. పిల్లలు మాత్రం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొనేసి 1 కప్ శనగపిండి మరియు 1/2 కప్ రైస్ పిండిని వేసుకొని బాగా జల్లించుకుందాము. మొత్తం జల్లించుకున్న తర్వాత పిండిని బాగా మిక్స్ చేసుకొని దానిలో 1/2 స్పూన్ వాము పౌడర్, అలాగే కారం మన టేస్ట్కి తగినట్లు, సాల్ట్ మన టేస్ట్కి తగినట్లు వేసుకుందాము. అలాగే గరం మసాలా కూడా 1/2 స్పూన్, మీరు వింటుంది కరెక్టేనండి, గరం మసాలా మరియు పసుపును వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకున్నాము. నెక్స్ట్ బ్రెడ్ స్లైసెస్ తీసుకొనేసి 1/2కి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ఒక కడాయిని తీసుకొని దానిలో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత బజ్జీలో స్టఫింగ్ కోసం పల్లీలు ఒక 1/2 కప్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. తర్వాత ముందుగా స్లైసెస్గా కట్ చేసుకున్నటువంటి బ్రెడ్ను ముందుగా మనం కలిపి పెట్టుకున్నటువంటి పిండి మిశ్రమంలో ముంచుకొనేసి బాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దానిలో 2 సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. మనం బజ్జీ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కి ఉండాలి, స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉండాలి. ఇది మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం బజ్జీలోనికి స్టఫ్ ప్రిపేర్ చేసుకుందాం. దానికి కాను 1 మీడియం సైజ్ ఆనియన్ను సన్నగా కట్ చేసుకుందాము. అలాగే దానిలో ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి పల్లీలను మన టేస్ట్కి తగినట్లు ఉప్పు కారాలను వేసుకొని నిమ్మబద్దను కూడా పిండుకొని బాగా మిక్స్ చేసుకుందాము. బ్రెడ్ బజ్జీలోనికే కాదండి, ఏ బజ్జీలోకైనా ఇలా స్టఫ్ను ప్రిపేర్ చేసి పెట్టిన సాస్తో ఇచ్చిన పిల్లలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ విరీషాని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. Please like, share, subscribe to Home Making Ideas by Viri.